నమస్తే, అవనికి స్వాగతం. మహిళల కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా అవన్నీ వారికి ఉపయోగపడుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. అంతెందుకు, మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సూచనలను స్వీకరించేవారే తక్కువ. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో బిడ్డను కనే విషయంపై పూర్తి నిర్ణయం, అధికారం అంతా మగవారిదే. అసలు బిడ్డను కనే విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు ముమ్మాటికి ఆడవారిదే. కానీ మహిళలు ఈ విషయంపై కనీసం ఆలోచించడం లేదు. పెద్దలు చెప్పినట్లు పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టి వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్నారు. చాలా దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడవారి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అన్నీ మగవారే నిర్ణయిస్తుంటారు. అసలు ఆడవారు ఏ వయసులో బిడ్డను కనాలి, కుటుంబం కోసం ప్లానింగ్ ఎలా ఉండాలి అన్న విషయాలు ముచ్చటించుకుందాం. ముందైతే ఫ్యాషన్ వరల్డ్ చూసేద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవని ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్. ఇవాళ మన ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్ ఎర్రగడ్డలోని విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసింది. మరి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తా అంటున్నారు. మరి ఆ శారీస్ ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. హలో భారతి గారు, ఎలా ఉన్నారు? బాగుంది. ఈ రోజు ఏం చూపించబోతున్నారు కొత్తగా? ఈ రోజు కూడా మనకి ఆల్ వెరైటీస్ వస్తాయి. ఓకే, ఇక్కత్ పట్టు చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. మొత్తం కూడా మనకి ఏంటంటే 3 కలర్స్ ఉంటుంది వేరియేషన్. మనకి ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అనేసరికి మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్, ఇందులో మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇట్లా వేవ్స్ లాగా ఉండేటట్లు మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని 2 సైడ్స్ మనకి కడీ లైన్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి టిష్యూ బోర్డర్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కడ్డీ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ బుటీస్ ఇచ్చారు వైట్ కలర్ కాంబినేషన్ లో. శారీకి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ రాయల్ బ్లూ కలర్ తో మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ 2 సైడ్స్, మిడిల్ లో మనకి జిగ్జాగ్ లాగా ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి మ్యాంగో డిజైన్ కూడా ఉంటుంది క్రీమ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ మీద. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కత్ డిజైన్ అనేది మిస్ చేసి 2 సైడ్స్ కడ్డీ బోర్డర్, మిడిల్ లో ప్లెయిన్ బ్లూ ఉంటుంది. ఇంత మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్న దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 6750 పడుతుంది. బ్లూ, ఆరెంజ్ అలాగే మనకి లెమన్ ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ ని యూజ్ చేస్తూ మనకి శారీ ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ కి వచ్చేసరికి మాత్రం మనకి ఇక్కత్ ని మిస్ చేసి కడీ బోర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 6750 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. భారతి గారు నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనం చూస్తున్నది ఇక్కత్ పట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ మనకి ఓల్డ్ కలర్స్ అయినా కూడా ఎప్పుడు కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి పింక్ తీసుకున్నారు. స్మాల్ సైజ్ మనకి ఒక జుంకీ బుటీ లాగా మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కడీ లైన్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ అనేవి మనకి ఇక్కత్ బోర్డర్స్ తో మనకి డిజైన్ చేశారనమాట. పళ్ళులో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి బోర్డర్ కి ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి ఎక్స్ట్రాగా జరీ లైన్స్ మాత్రం మనకి యాడ్ చేశారు. మెయిన్ ఈ శారీకి మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి బాల్స్ డిజైన్ ఇచ్చారండి. అంటే పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ తో సర్కిల్స్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్, ఒక 6-7 కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కత్ డిజైన్ అనేది మిస్ చేసి 2 సైడ్స్ కూడా కడ్డీ ఇచ్చేసి మిడిల్ లో ప్లెయిన్ ఉంటుంది. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 6750 పడుతుందండి. మెయిన్ గా మిడిల్ పార్ట్ లో మాత్రం బాల్స్ యూజ్ చేశారు. బార్డర్ చూసుకుంటే ఈ బార్డర్ హైలైట్ అని చెప్పాలి. ఇదే బార్డర్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ చేశారనమాట. దీని కాస్ట్ కూడా మనకి 6750 రూపీస్ లో ఇచ్చేసారు. సో మరి నెక్స్ట్ శారీ భారతి గారు. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇప్పుడు కూడా కుప్పడం అనేది చాలా ఫ్యాషన్ అండి. కుప్పడంలో మనకి ఇది ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం మనం. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మనకి టోటల్గా జరీతో ఫ్లవర్ అండ్ లీవ్స్ మ్యాంగోస్తో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో ఒక ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ శారీ. దానికి బోర్డర్స్ వచ్చేసరికి కడీ బోర్డర్, కింద మజంతా పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం
చూస్తున్నట్లయితే ఈ స్నఫ్ కలర్ కాంబినేషన్కి జిగ్జాగ్ లాగా మనకి గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ యూస్ చేసి మనకు ఒక 5 లైన్స్ లాగా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఈ శారీకి కింద బోర్డర్ చూస్తున్నాం, స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. మనకి బేస్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేసేసి దాని మీద మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ ని మనకి ఓన్లీ కట్ వర్క్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ వస్తుంది. బోర్డర్స్ అనేవి కూడా శారీలో ఉండే బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారు. మరి ఈ కుప్పడం శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1950 రూపీస్ పడుతుంది. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి 1950లో అవైలబుల్ గా ఉంది. అలాగే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. సో కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మరి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది మణిపూర్ కోటా సిల్క్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ఇప్పుడు కలంకారీ అనేది కాటన్ లో కానీ కోటాలో ప్రతి దాంట్లో కూడా కలంకారీ అనేది ఇప్పుడు ఫ్యాషన్ ఉంది. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే పళ్ళు పాట అనేది మనకి టోటల్ గా కలంకారీ తీసుకున్నారు. పీచ్ కలర్ కాంబినేషన్ డార్క్, దాని మీద మనకంతా కూడా కలంకారీ ప్రింట్ తో డిజైన్ ఒక 1/2 మీటర్ దాకా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి జూట్ బోర్డర్ ఇచ్చారు, ఒక 3 లైన్స్ ఉన్నటువంటి జూట్ బోర్డర్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా టైప్ లో చెక్స్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చారు లైట్. కింద చూస్తున్నట్లయితే మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారనమాట. ఇక్కడ డార్క్ పీచ్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ అండ్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ ఉంటుంది అనమాట. ఎలిఫెంట్స్ నీటిలో మనకి మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ డిజైన్ ని కలంకారీతో డిజైన్ చేశారు. జూట్ బోర్డర్స్ అనేవి కొంచెం లెంతీగా తీసుకున్నారు. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే శారీ ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి కంటిన్యూగా బ్లౌజ్ ఇచ్చారు. మనకి కావాలంటే హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ గా ప్యాటర్న్ చేయించుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఏదన్నా మనకి గిఫ్ట్ పర్పస్ కూడా మనకి ఈ టైప్ శారీస్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే పెట్టుబడికి హోల్సేల్ వాళ్ళకి కావాలన్నా కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంటుంది. 375 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మణిపూర్ కోటా మీద బార్డర్ ని బాగా ఎలివేట్ చేస్తూ అక్కడ మనకి కలంకారీ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే జూట్ బార్డర్ ని కొంచెం లెంతీగా తీసుకున్నారు. పీచ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కాబట్టి కొంచెం కలంకారీ డిజైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 375 రూపీస్ లో ఇది మనకి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అనమాట. మనకి పార్టీ వేర్కి రిసెప్షన్కి నైట్ టైం కానీ ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే మనకి గ్రాండ్గా కూడా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసి మనకి మోతీ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పార్సీ బోర్డర్స్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేశారు. అంటే బేస్ అంతా కూడా మనకి షిమ్మర్ తీసుకొని సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా మనకి థ్రెడ్స్ ఇక్కడ పింక్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ డిఫరెంట్ సైజెస్ తీసుకొని మనకి పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇస్తూ శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ని హాఫ్ పార్ట్ డిజైన్ చేశారు. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు. దీని మీద మనం బోర్డర్ లో యూస్ చేసిన ఫ్లవర్ కాంబినేషన్ బంచెస్ ని చిన్న చిన్న ఫ్లవర్స్ ని బిగ్ సైజ్ ఫ్లవర్స్ ని బోర్డర్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లో డిజైన్ చేశారు. సీక్వెన్స్ వర్క్ కూడా మనకి అవుట్ లైన్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. మనకి ఇక్కడ అంతా కూడా జరీ ఇచ్చేసి అవుట్ లైన్ పిటాయి వర్క్ ఉంటుంది. పైన వచ్చేసి రెడ్ కలర్ రా సిల్క్, ఇక్కడ కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. శారీ కింద సైడ్ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఫుల్ గ్రీన్ కలర్ అండ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అనమాట. దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. 2750 రూపీస్ పడుతుంది. మరి దీంట్లో కలర్స్ ఉంటాయండి. చూసుకుంటున్న శారీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెప్పుకోవచ్చు. అలాగే బార్డర్ లో మాత్రం మల్టీ కలర్స్ మనకి యూస్ చేయడం జరిగింది. దీని కాస్ట్ కూడా మనకి 2750 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. మరి భారతి గారు నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకి టోటల్ గా నెట్టెడ్ బోర్డర్స్ తో డిజైన్ చేశారు. పైన చూస్తున్నట్లయితే మనకి సేమ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్స్ తోనే లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద అనేది బోర్డర్ మనకి హైలైట్ చేశారు. లేస్ బోర్డర్ తో పాటు నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారు. నెట్టెడ్ బోర్డర్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. క్రీమ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ని తీసుకొని దానికి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. దానిపైన
పైన మోతీస్ అనేవి మనకు ఒక 4 లైన్స్ గా డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నెక్స్ ఇచ్చారనమాట. బోర్డర్ లో ఏవైతే పీచ్ అండ్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఉంటుందో ఆ బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చారు. బోర్డర్ కూడా లేస్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సో మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. 1230 రూపీస్ పడుతుంది. పీచ్ కలర్ కాంబినేషన్ లో మనం ఈ శారీ చూస్తున్నాం. బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సేమ్ కలర్ యూస్ చేస్తూ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది. శారీ మాత్రం నిజంగా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా మనకి 1230 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. సో భారతి గారు నిజంగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్, అంటే రెగ్యులర్ గా కాకుండా కొత్త కలర్స్ చూపించారు. అలాగే సారీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదా, విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ నిజంగా చాలా బాగున్నాయండి. మంచి కలర్ కాంబినేషన్స్ తో కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎర్రగడ్డలోని విఘ్నేశ్వరకు వచ్చేసేయండి. ఇది వాళ్ళ ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్. నమస్తే. ఫ్యాషన్ వరల్డ్ మీకు నచ్చిందా? మరి వచ్చిన బ్రేక్ తీసుకుందాం. కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం. ఇవాల్టి చిట్కా, దోశలు మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలా రావడం లేదని చాలామంది నిరాశపడుతూ ఉంటారు. అలాంటి వారికో చిట్కా, కొంచెం బియ్యపు రవ్వ మరికొంత బొంబాయి రవ్వ తీసుకొని రెంటిని కలిపి జావ కాయండి. ఆ తర్వాత దానిని చల్లార్చి దోశల పిండికి కలపండి. దాంతో దోశ వేసి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే దోశలు సిద్ధం.